హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. సో మార్నింగ్ తంజావూర్ దర్శనంకి వెళ్ళొచ్చాము. ఎవరిక్కడ వెనకాల? ఏ హాయ్. సో మా ఆయన వర్కింగ్, వీఆర్ గోయింగ్, బాయ్. సో శ్రీరంగం టెంపుల్ ఈవినింగ్ ఎలా ఉంటుంది అని చూడడానికి వెళ్తున్నాం. మరి మార్నింగ్ కూడా వెళ్తాం. స్టే ట్యూన్డ్. Here you go with my Trishika. హాయ్. ఇంకా అక్క బావ వచ్చేస్తున్నారు. మా ఆయన ఇక్కడే రూమ్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సుమన చెప్పినట్టుగా సాయంత్రం 6 అయింది. ఇప్పుడు చూస్తూ ఉంటే మీరు మనకు ముఖద్వారం కనిపిస్తూ ఉంది. శ్రీ రంగనాథ స్వామిది శ్రీరంగంలో ఉంది. సో దారిలో చాలానే మీకు షాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సాయంత్రం కావడం అండ్ అందులోనూ ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి సమయం అంటే ఆల్మోస్ట్ అక్కడ ఒక 20 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. అందులో మేము 6వ రోజో 7వ రోజో ఉన్నాం అనుకుంటా అక్కడ. సో అందుకే మీరు చాలా లైట్స్ చూస్తారు, చాలా అలంకరణలు ఉంటాయి. లోపల కూడా మీకు ఇక్కడే స్వామివారు కనిపిస్తారు. మొత్తం కంప్లీట్ రూపం కనిపిస్తుంది మీకు. ఎలాగో లోపలికి వెళ్ళాక మీరు ముఖం తప్ప తను పడుకున్న శయన రూపంలో ఉన్న మొత్తం విగ్రహాన్ని మీరు దర్శనం చేసుకోలేరు. లోపల ముఖం మాత్రమే కనిపిస్తుంది. సో మీరు ఇటు నుంచి చూస్తే ఇదే పెద్ద ద్వారం మీకు ఇందాక కనిపించింది. అలాగే లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా 2-3 గోపురాలు కనిపిస్తాయి. చాలా ప్రత్యేకమైన ఊరండి ఇది. ఊరని చెప్పడం కన్నా ఈ గుడినే ఊరుగా మార్చేశారు. ఇది ఆసియా ఖండంలోనే పెద్ద టెంపుల్ అన్నమాట. సో ఈ టెంపుల్ లోపలే ఒక ఊరు ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు 2-3 గోపురాలు దాటుకొని సులభంగా లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళిపోయాక మళ్ళీ 2 ద్వారాలు ఆగి లోపలికి వెళ్తే అక్కడ 7వ ద్వారం లోపల నుంచి మీకు గర్భగుడి ఉంటుంది. సో మొత్తం 7 వాకిళ్ళు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ 2 ముఖ ద్వారాలు చూసేసాము. ఇది 3వ ముఖ ద్వారం. ఇక్కడ చూసారా, వైకుంఠ ఏకాదశి అలంకరణ మొత్తం ఇక్కడే కనిపించేస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఈ రంగనాథుని దర్శనం మనం చేసుకునే ముందు ఈ రంగనాథుడు అసలు శ్రీరంగానికి ఎందుకు వచ్చాడు, ఆయన విష్ణువు రంగనాథ రూపం ఎందుకు ధరించాడు, అసలు ఎవరు దీన్ని ఆరాధించారు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనము మళ్ళీ త్రేతాయుగంలో రాముని స్టోరీకి వెళ్ళాలండి. సో రామాయణంలో ఏమైంది అంటే, అక్కడ రావణుని వధించిన తర్వాత శ్రీరాముడు వెనక్కి వచ్చేస్తుండగా విభీషణుడు శ్రీరామునికి తన సైన్యంతో పాటు నేను మొత్తం మీ సేవ చేస్తూ ఇక నుంచి ఇక్కడే ఉండిపోతాను అంటాడు. అక్కడ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. మనం ఈ కథ వింటూ ఉన్నట్టుగానే మనకు దర్శనం కూడా అవుతుంది. చూడండి ఎలా ఉంటాడు లోపల దేవుడు అని చెప్పి. సో విభీషణుడు అలా శ్రీరాముడిని అడుగుతాడనమాట, నేను మీతోనే ఉండిపోవాలి మీ సేవ చేస్తూ అంటే, శ్రీరాముడు అంటాడు, నీకు ఇక్కడే పట్టాభిషేకం చేస్తాను, ఇక నుంచి నువ్వే లంకని పరిపాలించు అని చెప్తాడు. సో పట్టాభిషేకం చేశాక ఎలాగా నేను మీ 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 సేవ చేసుకోవడం అని విభీషణుడు అంటున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఇప్పుడు విభీషణుడు శ్రీరామునితో అన్నప్పుడు శ్రీరాముడు అంటాడు, నేను విష్ణు రూపాన్ని, సో నేను ఒక విగ్రహాన్ని ఇస్తాను, నువ్వు దాన్ని తీసుకెళ్లి పూజించుకోవచ్చు, నువ్వు ఇటు నుంచి నీ రాజ్యానికి బయలుదేరు, నువ్వు దారిలో వెళ్తుండగా ఎక్కడైతే ఆగుతావో అక్కడ నేను ఆగిపోతాను, నువ్వు ఆగకుండా నీ రాజ్యానికి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యి అని చెప్తాడు. అప్పుడు విభీషణుడు అలాగే అని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకెళ్తుండగా మర్చిపోయి దారిలో సంధ్యావందనం, సంధ్య కోసం వెళ్ళాలి అని చెప్పి ఆ విగ్రహాన్ని ఒక చోట ఆపుతాడు. ఆపిన చోట మళ్ళీ కదలడు. ఆ విష్ణువే అక్కడ శయన రూపంలో ఉండిపోయి ఆ లంక వైపుగా, నేను ఇక్కడే ఉండి లంక వైపుగా నీకు దర్శనం ఇస్తూ ఉంటాను, నువ్వు ఇక నీ రాజ్యానికి బయలుదేరని చెప్తాడు. నువ్వు కావలసినప్పుడంతా ఇక్కడ వచ్చి నన్ను దర్శనం చేసుకోవచ్చు అని చెప్తాడు. అందువల్లే కథ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు కూడా ప్రతిరోజు రాత్రి విభీషణుడు వచ్చి అక్కడ దర్శనం చేసుకొని పూజలు కొనసాగిస్తాడని ఇంకా అది ప్రతీతి. అందుకే రాత్రిపూట్ల ఎవ్వరూ ఆ దేవాలయం లోపల గాని ఆ ప్రాంగణంలో గాని ఉండడానికి అనుమతించరంట కంప్లీట్ రాత్రి అయిన తర్వాత. సో చాగంటి గారు కూడా చాలా ప్రవచనాల్లో దీని గురించి చెప్పారు. ఎవరో ఒక ఆయన ఇలా ఉండాలి, ఏం జరుగుతుంది రాత్రి అని ప్రయత్నించిన ఆయనకి అంటే చేదు అనుభవం ఎదురైంది. అక్కడంతా రాక్షస రూపంలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయి ఈయన్ని పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళాక చెప్తారు, విభీషణ్ దగ్గర తీసుకెళ్తే విభీషణుడు అంటాడు, ఈయన తెలియకొచ్చాడు, సో ఇక నుంచి అయినా నువ్వు తెలుసుకో, నేను వచ్చి ఇక్కడ దర్శించుకుంటాను అని చెప్పాగానే
ఆయన్ని మళ్ళీ వెనక్కి పంపించేసినట్టుగా కథల్లో ఇది రాసుంది. శ్రీరంగ చరిత్ర కథలో ఉన్న బుక్ లో రాసుంది అని విన్నాము. స్వర్గవాస తిరప్పు అన్నది ఇక్కడే స్టార్ట్ అయింది. అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం తెరవడం అన్నది మొట్టమొదటగా శ్రీరంగంలోనే స్టార్ట్ అయింది. అది అన్ని టెంపుల్స్ కి మళ్ళీ స్ప్రెడ్ అయింది. సో ఇది మొత్తం శ్రీరంగ దేవస్థానం గురించి, విగ్రహ విశిష్టత గురించి. అండ్ మీరు ఈ వీడియోలో ఇంకొకటి చూసుంటారు, ప్రాకారోత్సవం జరుగుతుందండి. సో స్వామివారిని మొత్తం గుడి చుట్టూ 3 చుట్లుగా ప్రాకారోత్సవం చేస్తూ ఇక్కడ ఎంతో మంది జనాలు దారిలో పూజలు చేస్తూ ఉంటారు. సో మేము వెళ్ళిన టైంలో ఇంకొకటి ఏంటంటే, అది చాలా ప్రత్యేకమైన సమయం కావడం వల్ల చాలా మంది ఉన్నారండి. లోపలైతే చాలా రష్ ఉంటుంది. అండ్ కొద్దిగా మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా ఉండడం వల్ల దర్శనం చాలా వరకు డిలే అవుతుంది. అండ్ సాయంత్రం పూట్ల మరీను. సో మనం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా తెలుసుకొని వెళ్ళాలి. అందులో ప్రత్యేక దర్శనాలు అవి ఇవి ఏ ద్వారం నుంచి వెళ్తే జరుగుతుంది అనంతా తెలుసుకొని వెళ్ళడం ముందుగానే మంచిది. ఎందుకంటే ఇంకొక విషయం ఈ గుడి నుంచి తెలుసుకోవాల్సింది ఏమంటే, వాటికి స్పెసిఫిక్ టైమింగ్స్ అంటూ ఉండవు. ఎక్కడైతే విష్ణుదేవుళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా సేవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని గుళ్ళల్లో వాళ్ళు ఆల్రెడీ డిస్ప్లే చేస్తారు ఈ టైంలో ఈ సేవ అని. కానీ ఈ టెంపుల్లో చాలా వరకు ఏ సేవ ఏ టైంలో జరుగుతుందో అండ్ ఆల్ ఓవర్ వాళ్ళు కన్వే కూడా చెయ్యరు, ఇలా జరుగుతుంది అని జనాలకి తెలియనివ్వరు. సో ఏమవుతుందంటే, మీరు 3 గంటలు మీరు అక్కడ నిలబడి వెళ్ళినా కూడా సడన్ గా ఇప్పుడు 2 hours దర్శనం జరగదంటారు. సో క్యూలో నించున్న వాళ్ళు అలానే నించుండిపోతారు, నడిచే వాళ్ళు నడుచుకుంటూ అలానే ఉండిపోతారు. సో చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు, వృద్ధులు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు. సో ఇవన్నీ చూసుకొని వెళ్తే, కానీ ఎన్ని జరిగినా 3 hours కానీ 4 hours కానీ 5 hours కానీ లోపలికి వెళ్ళి ఆ స్వామి వారిని చూస్తే మనకు వచ్చే గూస్ బంప్స్ అనేది అది వర్ణనాతీతం. మనం లోపలికి వెళ్ళిన తర్వాతనే మనకు తెలుస్తుంది. సో ఇది శ్రీరంగ దర్శనం. రేపు ఉదయం కూడా దర్శనం టైంలో ఎలా ఉంటుంది, గుడి ప్రాంగణం లైట్లు లేకుండా అది ఇంకెలా ఉంటుంది, అది కూడా చూద్దాము. స్టే ట్యూన్.